హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రెయిన్బో టేస్ట్. నేను మీ కళ్యాణి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కట్టి పరుగులు ఇగురండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చూద్దాం వచ్చేసేయండి. మనం ముందుగా కట్టి పరుగులు క్లీన్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా నేను ఎలా క్లీన్ చేస్తున్నానో. తల తోక కట్ చేసి పులుసు అంతా తీసేస్తామండి. అంతా క్లీన్ చేసి పక్కన పెట్టుకుంటాం. ఈ కట్టి పరుగులకి ఒక్క ముల్లే ఉంటుందండి, ఎక్కువ ముల్లులు కూడా ఉండవు. అలాగే తొందరగా కూడా అయిపోతుంది రెసిపీ అనేది. ఈ చేపలు తినడం వల్ల మనకి లో ఫ్యాట్ ఉంటుందండి, అలాగే హై ప్రోటీన్ ఉంటుంది. ఈ చేపల్లో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయండి. ఈ చేపల్లో వైటమిన్ డి, వైటమిన్ B2 కలిగి ఉంటుందండి. ఐరన్, జింక్ కూడా ఎక్కువగా ఉంటుంది. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీరు ఏ రకమైన చేప ఎక్కువగా ఇష్టపడతారనే విషయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. చూస్తున్నారు కదా, నాకు ఆల్మోస్ట్ అంతా క్లీన్ చేసేయడం అయిపోయింది. పులుసులు అంతా తీసేసాను నేను పూర్తిగా. అంతేనండి, అయిపోయింది కట్టి పరుగులు క్లీన్ చేసుకోవడం. ఇప్పుడు ఎలా ఉండాలో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్గా ప్యాన్ పెట్టుకున్నాను, నేను దాంట్లో ఆయిల్ వేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకున్నాను. ఇవి కొంచెం వేగనిద్దామండి. కొంచెం సాల్ట్ వేసి వేపినట్లయితే మనకి ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయండి. చూస్తున్నారు కదండి, నాకు ఉల్లిపాయలన్నీ మగ్గిపోయినాయి. దీంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. పచ్చివాసన పోయే వరకు ఉంచాను. అలాగే దీంట్లో పసుపు, ఉప్పు, కారం వేస్తున్నానండి. ఈ కారం, ఉప్పు కూడా నూనెలో కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లోనే క్లీన్ చేసుకున్న కట్టి పరుగులు వేసుకుంటున్నానండి. చూపిస్తున్నాను కదా, ఈ విధంగా సర్దుకుంటున్నాను నేను. ఇవి కొంచెం పెద్ద సైజు అయితే కనుక దీన్ని ముక్కగా కట్ చేసుకోవచ్చు అండి. కాకపోతే నాకు మీడియం సైజులో దొరికినాయి కాబట్టి నేను ఈ విధంగా చేసుకుని వేసుకుంటున్నాను. మీకు కానీ కొంచెం పెద్ద సైజు దొరికినట్లయితే దాన్ని కట్ చేసి వేసుకోవచ్చు. ప్రాసెస్ అంతా ఇదేనండి. చూస్తున్నారు కదండి, కట్టి పరుగులను అటు ఇటు కలుపుకుంటున్నాను నేను. 1 మినిట్ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో వాటర్ వేస్తానండి. తొందరగానే ఉడికిపోతుంది. వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత నేను కొత్తిమీర వేసుకుంటున్నాను. అంతేనండి, మన కట్టి పరుగు ఇగురు రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనే విషయం నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి.